ఇవాళ మనం అది లే డౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మళ్ళా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా? ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడే దానికి నిదర్శనం ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్న లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది. దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళీ మేము అది ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలని వాళ్ళ ప్రతిపాదన, మల్కాజ్గిరి ప్రజలు కూడా ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే మన ఈయన ఎమ్మెల్యే గారి లెటర్ హెడ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయ్యింది. కేవలం మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్లలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క సభ మాకు పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్, ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కాజ్గిరిలో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది, ఫ్రీ అంబులెన్స్. దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది. ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్ కానీ, ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ, మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ, ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి ఎక్కడ టోటల్గా ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం, మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని అవి కూడా చేయడం జరుగుతున్నది. మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం, మల్కాజ్గిరి ప్రజలు కూడా అదృష్టవంతులని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.